ఇప్పుడు మీది ఎలా నడుస్తుంది బిజినెస్? నాది పర్వాలేదు, నాది లోకలే కదా, బానే నడుస్తుంది. కొంతమంది వస్తారు మూతవారి, అప్పుడప్పుడు వస్తారు, కూర్చోబెట్టి మంచిగా దమ్కి ఇచ్చి పంపిస్తా. దమ్కి ఇచ్చి పంపిస్తావా, భోజనం పెట్టి పంపిస్తావా? తిన్నా ఇది ఎంత రాదు అంత రాదు అన్నాడు అనుకో, నేను ఒకటే చెప్తా, అరే బాబు నీ ఇంట్లో ఈగలు కొట్టుకుంటాడు, మీ అమ్మకి ఎప్పుడు ఏం పెట్టించుంటావు, ఈడకొచ్చి ఇంటికి అలాగే మాట్లాడతావా? అలానే కస్టమర్స్ తో? కస్టమర్ ఏంది మన లోకలోడే వస్తాడు, అక్క ఆడు ఇంత రాదు అంటారు. ఇప్పుడు జనాలు ఎట్లున్నారంటే మన తెలంగాణ ఆంధ్రాలో ఫ్రీగా వస్తే పుక్కట్లు వస్తే ఏదేం తింటారా? ఎక్కడైనా అంతే కదా. ఆత్మ అభిమానం లేదా? నాకైతే నేనైతే అడుగుతా, అరే బాయ్ నాకు ఎందుకు ఇస్తున్నావు నువ్వు ఇదని అడుగుతా నేను. నువ్వు నాకు ఎందుకు ఇస్తున్నావు, నా దగ్గర నుండి ఏం కావాలి నీకు అని అడుగుతా నేను. ఓకే, నీకు ఎవరైనా ఫ్రీగా ఇస్తే నువ్వు అడుగుతా నేను. ఓకే, ఎందుకంటే మనం ఈడ ఎవడు ముట్టలేదు కాబట్టి మనకంటూ కొన్ని రూల్స్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా అడుగుతా నేను. ఓకే, నువ్వు ఇది ఇస్తాను అంటే రేపొద్దు నువ్వు నన్ను ఏమంటావు అని అడుగుతా నేను. ఓకే, ఇయ్యకని చెప్తా. సరే, వచ్చిన వాళ్ళతో ఎలా హ్యాండిల్ చేస్తుంటావు? అట్లా ఎక్స్ట్రా చేసే వాళ్ళు అదేంటి? ఎక్స్ట్రా చేసేటోళ్ళతో ఎక్స్ట్రా చేసినట్టే మాట్లాడతా. సో నేను పక్క హోటల్కి పోయి 500 ఖర్చు పెట్టిన ఫుడ్ తీసుకొస్తా, ఆ ఫుడ్కి ఈ ఫుడ్కి డిఫరెంట్ ఏందిరా చెప్పరా అని అంట. మొన్న ఒకటి అట్లనే చేసిన, ఉరుకుతుండు. ఏం మాట్లాడాను నేను ఒకదాన్నే ఉన్నా, వచ్చినప్పుడు ఈ ఫుడ్ తక్కువ వచ్చింది, నేనేదో నీ ఇన్ఫ్లుయెన్స్ చూసి వచ్చినా అన్నాడు. నా ఇన్ఫ్లుయెన్స్ చూసి నేను రామని అడగలే. ఓకే, నా హోటల్ కు నువ్వు వచ్చినావు, తినడానికి నువ్వు వచ్చినావు, నా ఇన్ఫ్లుయెన్స్ చూసి వచ్చినవో, నన్ను చూడనీకి వచ్చినవో, నువ్వు ఎందుకు వచ్చినవో, నీ ఎచ్చుకి నువ్వు వచ్చినావు, నేను రామని అడగలే. నాకు ఆనెస్ట్ గా వచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు, దూరం నుండి కలవడానికి వచ్చేటోళ్ళు ఉంటారు. నాకు